ఇది సినిమా కాదు భయ్యా. హాయ్ గైస్, ఇప్పుడు టైమ్ 2:45 AM అవుతుంది. 29th May 2026. ఆబ్సెషన్ అని ఒక మూవీ వచ్చింది భయ్య, ఇంగ్లీష్ మూవీ. యాక్చువల్లీ ఈ మూవీ 2 weeks బ్యాక్ అమెరికాలో రిలీజ్ అయింది. ఒక యూట్యూబర్ తీసాడు భయ్య ఈ మూవీ, కర్రీ బార్కర్ ఆయన పేరు. ఛానల్ పేరు దట్స్ అ బ్యాడ్ ఐడియా. అప్రాక్సిమేట్లీ ఒక 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయనకి. ఆయన ఆల్రెడీ ఒక సినిమా తీసాడు, ఆయన యూట్యూబ్ ఛానల్ లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ తో వచ్చేసాడు, దాని పేరే ఆబ్సెషన్. ఈ సినిమా హాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది భయ్య. ఎందుకంటే దిస్ ఫిల్మ్ ఇస్ మేడ్ విత్ అ టైట్ బడ్జెట్ ఆఫ్ 7 crores అప్రాక్సిమేట్లీ. అండ్ అది ఇప్పుడు దాకా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? అప్రాక్సిమేట్లీ 800 crores. మన సబ్స్క్రైబర్స్ లో కూడా చాలా మంది ఈ సినిమా చూడమని కామెంట్స్ పెట్టారు భయ్య, వేరే సినిమా రివ్యూ కింద. సో ఫైనలీ ఈ రోజు ఈ సినిమా 2 వారాల తర్వాత ఇండియాలో రిలీజ్ అయింది. పెయిడ్ ప్రీమియర్స్ వేసేసారు నిన్న నైట్. హైదరాబాద్ లో అయితే చాలా పెయిడ్ ప్రీమియర్స్ వేసారు భయ్య. నేను 11:45 PM షోకి చూసాను హైదరాబాద్ ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో. ఈ సినిమాకి ఆల్మోస్ట్ 100% ఆక్యుపెన్సీ ఉండే. దిస్ ఇస్ బేసికలీ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మూవీ ఆబ్సెషన్. ఇప్పుడు ఈ సినిమా నాకు ఎలా అనిపించింది చూసాక అనేది చెప్తాను భయ్య. చెస్ ఆడే వాళ్ళకి తెలుస్తుంది, చెస్ లో ఓపెనింగ్ అని ఉంటుంది. అంటే ఫస్ట్ మూవ్ చేస్తాం కదా, పాన్ ని మూవ్ చేయాలా. కొన్నిసార్లు ఆ సందిగ్ధ అవస్థలో ఉంటాం మనం యాజ్ ఎ చెస్ ప్లేయర్. ఇప్పుడు ఈ సినిమా రివ్యూ కూడా చెప్పేటప్పుడు ఒక సందిగ్ధ అవస్థలో ఉన్నాను నేను. దేంతో మొదలెట్టాలి, దేంతో ఓపెన్ చేయాలి, దేని గురించి చెప్పాలి అని. దిస్ ఇస్ నాట్ అ ఫిల్మ్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాలో ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి ఆర్టిస్ట్ సమిష్టి కృషిగా ఆడియన్స్ కి ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఇదొక సూపర్ న్యాచురల్ హారర్ ఫిల్మ్ భయ్య. అలా అని చెప్పి దీంట్లో దయ్యాలు భూతాలు ఉండవు, కానీ భయపెడుతుంది. లిటరలీ పిషా పోయిస్తాడు డైరెక్టర్ ఇంటర్వెల్ సీన్ లో. యూజువల్లీ ఇంగ్లీష్ ఫిల్మ్స్ కి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అలాంటివి ఉండవు, ఇంటర్వెల్ కార్డ్స్ అలాంటివి పడవు. చాలా ఇంగ్లీష్ ఫిల్మ్స్ కి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, అబ్రప్ట్ గా ఆపేస్తూ ఉంటారు సినిమాని. బట్ ఈ సినిమాకి పర్ఫెక్ట్ ఇంటర్వెల్ కార్డ్ పడింది, మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్. దీంట్లో హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్య, పీక్స్. దాని తర్వాత హీరో కూడా తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. మనం చాలా సార్లు మూవీ చూస్తున్నప్పుడు మన మైండ్ ఎక్కడో వాండర్ అవుతూ ఉంటుంది, సినిమా మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. లైఫ్ లో మనం తీసుకునే డెసిషన్స్ మీద, కట్టాల్సిన ఈఎంఐ మీద, రేపు పెట్రోల్ ప్రైస్ ఎంత పెరుగుతుంది, వీటి మీద ఫోకస్ ఉంటుంది, సినిమా మీద ఫోకస్ ఉండదు. కానీ ఈ సినిమా లాస్ట్ 25 minutes హుక్ అయిపోయి అలానే చూస్తున్నాను భయ్య, ఏ డిస్ట్రాక్షన్ లేకుండా. మొత్తం లీనం అయిపోయాను, సినిమాలో మునిగిపోయాను. నాకైతే ఇది ఒక రిఫరెన్స్ పాయింట్ లేని సినిమా భయ్య. చాలా ఫ్రెష్ గా అనిపించింది సినిమా. స్టోరీ చాలా సింపుల్ భయ్య. ఒక వన్ సైడ్ లవర్ ఉంటాడు, ఆయనకి ఒక అమ్మాయి అంటే ఇష్టం. ఆమెకి తన లవ్ ని కన్ఫెస్ చేద్దాం అనుకుంటాడు, బట్ కన్ఫెస్ చేయలేడు ఎందుకంటే భయం. అయితే ఒక స్టోర్ కి వెళ్తాడు, అక్కడ ఒక వస్తువు ఉంటాడు. ఆ వస్తువు ఏంటంటే యూ కెన్ మేక్ అ విష్, నువ్వు అనుకున్నది జరుగుతుంది. అసలు ఆయన ఏం కోరుకుంటాడు, దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆబ్సెషన్ మూవీ. ఇది ఒక సూపర్ న్యాచురల్ హారర్ ఫిల్మ్ భయ్య, కానీ కపుల్స్ చాలా రిలేట్ అవుతారు. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది, కొంతమంది రియల్ లైఫ్ లో కూడా అలా ఉంటారు. కొంతమంది ట్వీట్స్ చూసాను నేను, ఈ సినిమా చూసాక వాళ్ళు సింగిల్ గా ఉండడమే ఉత్తమం అని ఫీల్ అవుతున్నారంట. ఆ లెవెల్లో భయపడిపోతున్నారు ఈ సినిమా చూసాక. ఈ సినిమా రన్ టైం అప్రాక్సిమేట్లీ 1 hour 50 minutes ఉంది భయ్య. చాలా యాప్ట్ రన్ టైం. నేను చూసిన థియేటర్ లో అయితే సబ్ టైటిల్స్ లేవు. June 2nd రోజు ఇది OTT లో రిలీజ్ అవుతుంది. కానీ మీరు ఈ సినిమాని తప్పకుండా సినిమా థియేటర్ లో చూడాలి, ఎందుకంటే సౌండ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, టెక్నికలీ కూడా బ్రిలియంట్ ఫిల్మ్ ఇది. సబ్ టైటిల్స్ ఏ థియేటర్ లో వెతికి మరీ చూసేయండి భయ్య ఈ సినిమాని. నెగటివ్స్ లేవా అంటే నాకు 2-3 నెగటివ్స్ అనిపించాయి భయ్య. ఓ నెగటివ్ ఏంటంటే మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది, హీరోయిన్ క్యారెక్టర్ సడన్ గా రివర్స్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఏదో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లో రివర్స్ బటన్ నొక్కినట్టు. అది చాలా జర్కీగా ఇంకా అన్నెసెసరీగా అనిపించింది. అండ్ ఈ సినిమాలో కొన్ని పోర్షన్స్ సెన్సార్ చేశారు భయ్య, ఓ 30 to 40 seconds. దాని వల్ల కొంచెం అబ్రప్ట్నెస్ ఉంటుంది. అండ్ సినిమా కొంచెం స్టార్టింగ్ లో కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. ఈ 3 కొంచెం మైనస్ అనిపించాయి నాకు. ఫైనలీ బాటమ్ లైన్ ఏంటంటే భయ్య, ఇదొక సినిమా కాదు, ఇదొక ఎక్స్పీరియన్స్. నేను ఎక్స్పీరియన్స్ చేశాను, మీరు కూడా తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది నా ఫీలింగ్ అబౌట్ ఆబ్సెషన్ మూవీ భయ్య. ఇంకా మీరే చూసి డిసైడ్ అవ్వండి మీకు ఎలా అనిపించిందో. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4.16 tomatoes భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, పుచ్చుక్ పుచ్చుక్.